యాత్రకు వెళ్తున్నారా? యాత్రలాగే ఉంది మా బ్రతుకు. కడుపు చేత్తో పట్టుకుని జీవనయాత్రకు బయట. అయ్యో పాపం, మీ స్వంత ఊరు? కొవ్వూరు. మొన్న గోదావరి వరదలకి తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి అంతా కొట్టుకుపోయి 30 ఎకరాల మాగాన్ని కూడా ఇసుక మెట్టవేసి గత్యంతరం లేక కట్టుబట్టలతో హైదరాబాద్ బయలుదేరాం. ఆవిడ నా భార్య లక్ష్మి, మా అమ్మాయి రాధ, ఆ అబ్బాయి నా తమ్ముడు మోహన్. వాడి కోసమే నేను ఇంకా బ్రతికున్నాను బాబు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అన్నిటికీ నేనే ఈ చేతులతోనే వాడిని ఎత్తిపించాను. ఈ సంవత్సరమే కాలేజ్ చదువు కూడా అందుకున్నాను. ఇక వాడి చదువు ఎలా సాగుతుంది, మా జీవితం ఎలా గడుస్తుందో అంతా అయోమయంగా ఉండిపోతుంది. కష్టాలు ఎప్పుడూ కాపురం చేయవు నాయన. చీకటి వెనుక వెంటూ రానే వస్తుంది. అంతవరకు ధైర్యం వహిస్తారే. ధైర్యం ఇక మాకు నాస్తి ఒక్కటే. జేబు దొంగల్ని పట్టుకోవడానికి ఎలకల రోజు జేబులో పెట్టారు. మనీష్ నువ్వా? వదిలిపెట్టండి బాబు, వదిలిపెట్టండి. ఏమిటంటే ఈ దొంగ రాసుకెళ్తే మక్కలు వెళ్ళిపోతానే. బాబు ఆగండి, ఆగండి. నమస్కారం. మీరందరూ క్షమించాలి. వీడిది మా ఊరి. గోదావరి వరద వల్ల చితికిపోయి ఈ స్థితికి దిగజారారు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనిచేయండి. వదిలిపెట్టండి బాబు, వదిలిపెట్టండి. సరే, మీరు అలా చెప్పారు కాబట్టి మేము క్షమిస్తున్నాము. ఏమండి, మీ సామాన్లు అన్నీ ఉన్నాయా? అది అవునా? ఇదిగో బాబు, ఇది ఎలుకపోదు. కదా ఏంటి ఇలా చేసా? కూర్చోండి. మారిస్, ఇక నేను బుద్ధిగా బ్రతుకు. నువ్వు లేకపోతే వీళ్ళు నా చంద్రం పెట్టుకో, నా ఎముకలన్నీ ఏరేసేవారు రారు. మరి జేబులు కొట్టం దేనికిరా? కష్టపడి బతకలేవు. ఇది కూడా కష్టమేనయ్యా. ఏమిటి నెట్టే? ఏమిటన్నగా ఇది? రిక్షారా? ఇక ఇదే మనకు బ్రతుకు తెరుగు. వింతగా ఉందా? అంత బ్రతుకు బ్రతికి చివరికి వ్యవస్థకు దిగజారిందుక? అది కాదండి, ఇంత మహానగరంలో మీకు వేరే ఉద్యోగం దొరకలేదా? ఉద్యోగం అనే గౌరవ పదంతో ఆత్మాభిమానం అమ్ముకునే కంటే ఇలా కష్టపడి రిక్షాలాగి బ్రతకటమే మీరు. వద్దన్నయ్యా, ఈ రిక్షా అమ్మేకు ఎంత బ్రతికి చెడ్డానో రిక్షా లాగడం నేను సహించలేదు. ఇంత హైన్యమా? ఏమిట్రా హైన్యం? కాయ కష్టం చేసి చెమట వచ్చి పొట్ట పోసుకోవటం హైన్యమట్లా? మన తాతలు తండ్రులు పొలాల్లో కష్టం చేసి కుటుంబాలను పోషించలా? ఓహో, రాజాగా బ్రతికిన మీ అన్న రాముడు రిక్షారాముడు అయ్యాడని సిగ్గుగా ఉందట. ఎందుకురా సిగ్గు? ఎందుకు సిగ్గుపడాలిరా? దోపిడీలు చేస్తే సిగ్గుపడాలి, దొంగతనాలు చేస్తే సిగ్గుపడాలి. అదే కాకపోతే ప్రజాసేవకులమని చెప్పుకుంటూ ప్రజల సొమ్మే స్వాహా చేసి దేశద్రోహులైతే సిగ్గుపడాలిరా. కష్టజీవికి ఎందుకురా సిగ్గు? శ్రమకుడి చేతిలో చక్రం తిరిగిందంటే భూచక్రమే తిరుగుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం.
15 పైసలు నేటి హైదరాబాద్ మేలు నగల వస్తువులు లక్ష 15 పైసలు దక్షిణ గ్రానికల్ 16 రూపాయలు దక్షిణ గ్రానికల్ 16 పైసలు I'm sorry. It's all right. It's all right. అమ్మా కాలు పెడుతుందే లేదండి, నేను కారు దిగాను లేదో అప్పటి నుంచి నా తల తిరుగుతోంది. మీ కారు బయట ఉందే నేను తీసుకువెడతారండి. థ్యాంక్స్ థ్యాంక్స్. మీరు ఈవేళ చేసిన ఉపకారం ఎన్నటికీ మర్చిపోలేను. దానికి కానీ మీ పేరు? జయశ్రీ, లక్కీ స్టార్ కార్నివాల్లో డాన్సర్. ఐ సీ. ఎప్పుడైనా దయచేయండి. ఓకే. మీ పేరు? నా పేరు ఇన్స్పెక్టర్ కుమార్. నమస్తే. థ్యాంక్ యూ జయశ్రీ. నువ్వు అందులోనే ఉన్నావా? సమయానికి వచ్చి హెల్ప్ చేశావు, లేకపోతే ఈ నగలు పెట్టి పట్టుబడిపోయాడు. ఇంతకు ఆ ఇన్స్పెక్టర్ ఎవరో తెలుసా? పోలీస్ కమిషనర్ కొడుకు. అలాగా? వాడి స్నేహం మాత్రం నువ్వు వదిలిపెట్టకు. వాడు మన చేతుల్లో ఉన్నాడా మనకు అడ్డే ఉండదు. అరే ఎలా కటింగ్ వస్తే ఇలా వచ్చాయి? మళ్ళీ ఏదైనా జేబు కత్తిరించావా? లేదు సార్ గారు, మొన్న రైల్లో కూలి నేనే చేసేనుకుని వాటిని ఊరిలో నేను కొట్టేసేస్తా. నువ్వా? మిస్టర్ కుమార్, మన హత్య జరిగిన రైలు పెట్టెలో వీడు పట్టుబడ్డారు. నోను మిస్టర్ సుబ్రహ్మణ్యం, వీడిని నేను బాగా ఎరుగుతున్నాను. ఏ జేబు కత్తిరించడానికో ఎక్కుంటాడు. పిరికి వేధ, యూస్లెస్ టుపిక్. అవును సార్ గారు, కావచ్చు. కానీ హత్య జరిగిన సందర్భంలో కళ్ళారా చూసిన సాక్షి. అదే మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఒరే సార్, నేను నా సొంత పూచి మీద వదిలిపెడుతున్నాను. జాగ్రత్త. నువ్వు ఈ ఊరు వదిలే ఎక్కడికైనా ఉడాయించకూడదు. ఏనాటికైనా హంతకుల్ని నువ్వే పట్టుకోవాలి. అలాగే సార్ గారు, చూపులో కాస్త చెదిరింది కానీ మన చేతికి కంటే టెక్కిమని పట్టేను. చూస్తారుగా నా చేతి పని. సారీ సార్ గారు. వస్తాను వస్తాను సార్ గారు. మళ్ళీ ఎవరిని? ఏమిట్రా గొడవ? అయ్యా ఇన్స్పెక్టర్, ఎందుకు వదిలిపెట్టారు? ఈడు ఎప్పుడు జైల్లో పడతాడా అని ఈ దేవుడికి మొక్కుకుంటున్నాను. చెయ్యి ఊరుకోదు, ఉత్త దొంగ పచ్చిరోడు. బాగుండే ఎలుసుకుంటే పుణ్యాన్ని ఇంటి పెడితే సూపర్ కాబట్టి దీన్ని చూసుకుంటున్నాడే. కాబట్టి మీ కూతురు ముట్టుకో. కానిస్టేబుల్ సార్, ఏమిటా పోలీస్ స్టేషన్ లో ఎవరు? మళ్ళీ మళ్ళీ నా మాట్లాడవే. నేనే మళ్ళీ ఒక్కసారి నిలబడవే. నేను పుణ్యం ఉంటుందే. మళ్ళీ అరే మళ్ళీ మళ్ళీ ఎవరు ఆయన? సారీ సార్ గారు. పోనీ